రాయలసీమ ఆంధ్ర ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఒక భాగంగా ఉండేవి. తమకంటూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే గానీ లాభం లేదనుకున్నారు. స్వాతంత్రానికి పూర్వం 1913లో గుంటూరు జిల్లా బాపట్లలో ప్రథమ ఆంధ్ర మహాసభ జరిగింది. అప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం సభలు సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. రాయలసీమ ఆంధ్ర ప్రాంతాల ప్రజలు 1938లో శ్రీబాగ్ ఒప్పందంతో పరస్పర అనుమానాలు వదులుకొని పోరాడసాగారు. అయితే జాతీయ ఉద్యమం ఉధృతంగా ముందుకు సాగుతుండటంతో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కొంతకాలం కనుమరుగైంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు అంత సులువుగా జరగలేదు. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం కేంద్రంలోని పెద్దల్లో కదలిక తీసుకువచ్చి ఆనాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర పాలన నుంచి వేరుపడడానికి మార్గం ఏర్పడింది. 1953 అక్టోబర్ 1న కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కలిపి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. 1956లో కేంద్ర ప్రభుత్వం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపడంతో తెలుగువారి కళ సాకారమైంది. హైదరాబాద్ సంస్థానం ఆధీనంలో ఉన్న తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం కలిసిపోయి తెలుగువారంతా ఒక్కటై 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ పేరుతో కొత్త రాష్ట్రం ఏర్పడింది. తెలుగువారి తొలి రాజధానిగా వేదికనిచ్చిన కర్నూలు వాసులు ఆంధ్ర రాష్ట్రం కనుమరుగై తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేవారు. అయితే ఇప్పుడు విభజన నిర్ణయాన్ని సీమాంధ్ర నేతలు విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడంలో అర్థం లేకుండా పోతోందని ఆవేదన చెందుతున్నారు.